హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను మీకోసం హెల్తీ అండ్ టేస్టీగా ఉండే రాగి జొన్న పిండితో కలిపి చేసిన లడ్డూలు చూపించబోతున్నానండి. వాటి కోసం అనేసి ఒక ప్యాన్ తీసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకోవాలన్నమాట. స్టవ్ అయితే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. అలాగే అదే ప్యాన్లోని సగం కప్పు జీడిపప్పు పలుకులు తీసుకోవాలన్నమాట. వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. అన్ని డ్రై రోస్ట్ అండి. ఇవైతే నువ్వులు హాఫ్ కప్పు అండి. నువ్వులు తీసుకోవాలి. నువ్వులలో ఫుల్ కాల్షియం ఉంటుంది కదండి, మంచిది హెల్త్కి. పిల్లలు కూడా పెట్టేయచ్చు అనమాట. ఇలా లడ్డూలాగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి. ఇంక ఇవి కూడా పక్కకు తీసేసుకోవాలండి రోస్ట్ అయిన తర్వాత. ఒక 15 దాకా పిస్తా పలుకులు తీసుకోవాలన్నమాట. వీటిలో కొంచెం సాల్ట్ ఉంటుంది కదండి, సాల్టీగా ఉంటాయి కదా. ఏ స్వీట్లో అయినా కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఒక హాఫ్ కప్పు బాదం పప్పు తీసుకోవాలన్నమాట. ఇంకా మనం ఈ స్వీట్లో అయితే సాల్ట్ వేసుకునే అవసరం లేదండి. ఎలా అంటే పిస్తా వేసుకున్నాం కదా, దాంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి పక్కకు తీసేసుకోవాలన్నమాట. దాంట్లో హాఫ్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవాలి. అవి రోస్ట్ చేయాలన్నమాట. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలన్నమాట. హాఫ్ కప్ ఇది కూడా ఒకసారి అలా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఈ గసగసాలండి ఒక 4 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. గసగసాలు వచ్చేసి వెయిట్ లాస్కి అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట గసగసాలు. చూడండి, ఇవన్నీ రోస్ట్ అయిన తర్వాత వీటిని పక్క తీసేసుకుందాము. ఒక ప్లేట్లో తీసేసేసి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు రాగి పిండి వేస్తున్నానండి. ఈ పిండి ప్యాన్ కత్తుక్కోకుండా ఉండడం కోసం గీ వేసాను అనమాట. ఇది కొంచెం కలిపిన తర్వాత ఇంకో కప్పు తీసుకొని ఆ కప్పులో జొన్న పిండి తీసుకోవాలన్నాను అనమాట. ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు జొన్న పిండి ఇలా తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే బాగా రోస్ట్ చేయాలండి. మనకి ఆ అరోమా తెలుస్తుంది అనమాట, అది రోస్ట్ అయింది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగున మాడకుండా. మళ్ళీ మాడిపోయింది అనుకో చేదు వచ్చింది అనమాట. అందుకోసం అనేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి బాగా రోస్ట్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకోవాలన్నమాట. తురిమిన బెల్లమే తీసుకొనేసి ఒక్కసారి అలా కలిపేసుకొనేసి స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసేసుకొని ఇంకా ప్యాన్లో అలానే ఉంచేద్దాం. ఆ వేడికి కొంచెం ఇంకా రోస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ నట్స్, సీడ్స్ అన్నీ కలిపి ఒక 4 ఇలాచీలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్నామండి. మిక్సీ గిన్నె మాత్రం తడిగా అస్సలు ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే లడ్డూలన్నీ బూజు వచ్చేస్తాయి అన్నమాట. అందుకోసమని బాగా డ్రై అయిన తర్వాతనే ఇవి మొత్తం చల్లగా అయిన తర్వాతనే వేయించుకున్నవన్నీ చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టేసుకుందాము. నట్స్, సీడ్స్ అన్నీ చల్లగా అవ్వాలి బాగా, అప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి కొంచెం వేడిగా ఉన్నా పర్లేదండి, ఎందుకంటే ఆ బెల్లం అనేది స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట కొంచెం వేడి ఉంటుంది. అలాగే మనకి లడ్డూల్లా కూడా ఈజీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ పౌడర్ అంతా కలిపి ఈ పిండిలో కలిపేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లం ముక్కలు, పిండి, సీడ్స్ అన్నీ కలవాలి కదా, అందుకోసం అనేసి
ఇంకా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఒక రౌండ్ వేసేసానండి, ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం కూడా వేసేస్తే సరిపోతుంది అనమాట. చూడండి, ఇలా అంతా మిక్సీ పట్టేసుకొనేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలన్నమాట. చాలా హెల్తీ అండ్ టేస్టీ అండి ఇదైతే. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది, అందరు తినొచ్చు. ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా లడ్డూలాగానే చేసుకోవచ్చు అనమాట. అసలు మనం నెయ్యి వేయాల్సిన అవసరమే లేదండి. కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడు చేసుకుంటే మనకి లడ్డూలాగా ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి, గోరువెచ్చ ఉన్నప్పుడే చేసేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట లడ్డూలాగా చుట్టుకోవడానికి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇలాగా పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి కదండి, ఇలా వాళ్ళు చేసి పెట్టుకుంటే స్కూల్లో బాక్స్ పెట్టిచ్చేసాం అనుకో, స్కూల్కి రోజు ఒక లడ్డులాగా పిల్లలు బాగా హ్యాపీగా తినేస్తారు. మనకి హెల్తీగా ఏదో ఒకటి తీసుకున్నారన్న ఫీలింగ్ ఉంటుంది కదండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవైతే హెల్తీ కూడా ఉన్నాయి. మాకు 3 డేస్లో కంప్లీట్ అయిపోతాయి ఎప్పుడు చేసిన ఈ లడ్డూలు అయితే. రోజుకు ఒక లడ్డు తీసుకుంటే చాలండి, కాల్షియం, ఐరన్, డి విటమిన్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.